హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫోటో అనేది చూస్తున్నారు కదా, ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. అందుకనేసి ఈ ఫోటో ఎడిటింగ్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరు సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎడిటింగ్ చేసుకునేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అందుకోను ఈ ఫోటో ఎడిటింగ్కి 2 అప్లికేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది పిన్నిస్ అనే అప్లికేషన్, 2 కైన్ మాస్టర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్నిస్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని కింద కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోమని ఫొటోస్ అనేవి లోడింగ్ అనేది తీసుకుంటుంది. అది మీ మొబైల్ స్పీడ్ బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా మొబైల్ అయితే కొంచెం స్లోగా ఉంది కనుక నాకు స్లోగా లోడింగ్ అనేది అవుతుంది. మీ మొబైల్ స్పీడ్గా ఉంటే చాలా స్పీడ్గానే మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. నేను ఈ లోడింగ్ అయ్యేది స్కిప్ చేస్తాను. ఓకే. ఇట్లా ఫోటోస్ అనేవి ఇట్లా లోడింగ్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది. తర్వాత ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరి ఫోటో మీద అయితే ఫోటో బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేవి మీకు నచ్చినన్ని ఫోటోలనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను కొన్ని ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు చూపించడం కోసం ర్యాండమ్‌గా కొన్ని ఫోటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చిన ఫోటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి. ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని ఫోటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇట్లా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఒక 22 ఫోటోస్ అనేవి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా క్రియేట్ అనేది అవుతుంది. సో ఇట్లా క్రియేట్ అయిన తర్వాత చూసారు కదా, హార్ట్ సింబల్‌లో ఫ్రేమ్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ సేవ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత సేవ్ కలెక్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి రౌండ్ షేప్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్మేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో ఒక డౌన్‌లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇమేజ్‌ని హై క్వాలిటీలో ఇట్లా సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ప్రో వెర్షన్ యాప్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. సో ఇట్లా చేసుకున్న ఫోటో అనేది సేవ్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఓకే పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కమెంట్ అనేది చూస్తున్నారు కదా, ఒక బ్రదర్ నాకు కమెంట్ చేశారు. బ్రో, మీరు ఇచ్చిన కైన్ మాస్టర్ అనేది వాటర్ మార్క్ వస్తుంది. ఒక మంచి కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వండి అనేసి అన్నారు. నేను కూడా నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్ లింక్ అనేది మీకు ఇచ్చాను. నాకైతే ఎటువంటి వాటర్ మార్క్ అనేది రావట్లేదు. సో ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి దాని తర్వాత ఒకసారి మీ మొబైల్‌ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇంకోసారి కైన్ మాస్టర్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. అట్లా అయితే మీకు వాటర్ మార్క్ అనేది రాదు. ఇంకా అప్పటి వరకు వస్తే మాత్రం తప్పకుండా ఇంకో కైన్ మాస్టర్ మంచి కైన్ మాస్టర్ లింక్ అనేది నేను వెతికి మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో దానిపై ఇట్లా ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను, మీరు 1 క్లిక్‌తో ఎడిటింగ్ చేసుకునేలాగా చెప్తాననేసి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్‌లో ఫస్ట్ ఒక ఫ్రేమ్ స్టైల్‌లో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో దాన్ని ఇట్లా ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న నేమ్ ఎక్కడైతే ఆ ఫోటో ఫ్రేమ్ ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూశారు కదా. సో ఇట్లా రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లోనే మీకు ఇచ్చాను. పైకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత కాకపోతే ఈ ఫోటో అనేది పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అయ్యి ఉండాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా. దాని తర్వాత ఫుల్ ఫోటో ఉంటే ఇట్లా ఉంటుంది. దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కాస్త మంచిగా ఇట్లా సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇట్లా, లేదా మీకు ఇంకా జూమ్ కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా. సో ఫోటో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్.
కొంచెం పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఈ ఫోటోని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది ఒకటి ఉంది కదా! దాన్ని ఇట్లా మీ లెగ్ ఎక్కడైతే ఉందో దాని కింద పెట్టుకోండి. కరెక్ట్‌గా సెట్ అనేది అవుతుందనమాట. సో, ఇట్లా చూ చూ చూస్తుంటారు కదా! షాడోలాగా ఇట్లా ఉంటుందనమాట. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. తర్వాత బ్యాకొచ్చి చూసారు కదా! ఇట్లా ఉంటుందనమాట. సో, ఇక్కడ పీఎన్‌జీ ఇమేజెస్ అన్నీ సేమ్ ఇలానే మీరు రీప్లేస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కింద అయితే మీ నేమ్ అనేది ఉంది కదా! ఈ నేమ్ కూడా సేమ్ అలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి. కాకపోతే ఇది పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్‌లో నేను ఎడిట్ చేశాను. సో, వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఈ పేరనేది ఎలా ఎడిట్ చేయాలనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఎండ్‌లో నేను ఎలా చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాను. సో, చూసి మీ నేమ్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో, దాని తర్వాత ఇప్పుడు ఈ ఫోటో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది మీ మొబైల్‌లోకి సేవ్ అనేది అవుతుంది. సో, చూస్తుంటారు కదా! ఇట్లా లోడింగ్ అనేది తీసుకుంటుంది. దాని తర్వాత ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.